నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గాంధీ పార్క్ నందు భారత జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి పురపాలక సంఘం బోధన్ తరఫున ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ దేశంలోనే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్ఓ విఠల్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మా శరత్ రెడ్డి, కమిషనర్ వెంకట నారాయణ, ఏసీపీ శ్రీనివాస్, డిఈ ఏఎంసీ చైర్మన్ సంధ్యా దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, డబ్బు నాయకులు దాము, విష్ణువర్ధన్ మరియు మున్సిపల్ అధికారులు, పుర ప్రముఖులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని ఎంతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దేశంలో ప్రజలందరూ కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, మరి ఆయన చూపించిన మార్గంలో వెళ్ళి ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా వెళ్తూ దేశ అభ్యున్నతికి కారణం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని గాంధీ పార్కులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్బీఎస్ నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆజంగంజ్లో గాంధీ విగ్రహం వద్ద కూడా వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు 2 అక్టోబర్ నాడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా దీంట్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పూర్వ ప్రముఖులు, ప్రజలు అందరితో సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ కానీ మనకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు మనం బోధన పట్టణంలోని గాంధీ పార్కులో ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ ప్రముఖులు, కౌన్సిలర్స్, వివిధ శాఖల అధిపతులు, ప్రజలు, పత్రికా విలేకరులు, సిబ్బంది అందరితోటి ఈ శ్రమదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ టేకప్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మనకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ప్రకారం మన పట్టణంలో వివిధ కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘం బోధన తరపున వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.